శేఖర్ గారు, మరి మన బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ కదా ఇప్పుడు నిన్న మొన్న జరిగింది. సో ఈ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? వీకెండ్ ఎపిసోడ్స్ కానీ నాగార్జున గారి హోస్టింగ్ అని అంటే గత సీజన్లతో పోలిస్తే సేమ్ అదే వేళ వెళ్ళారా? ఏమైనా చేంజ్ చేశారా అంటారా? ఎలా ఉంది అసలు? యాక్చువల్గా ఇప్పుడు సీజన్ మొత్తం కూడా కంటెస్టెంట్లు ఇప్పుడు ఒక గేమ్ ఒక టీంని మనం ఒక కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఎలా ఆడుతున్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టే మనకి ఆ సీజన్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఆధారపడి ఉంటుంది. కంటెస్టెంట్ని ఒక ఆట ఆడించాలి అని అన్నా లేదనంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏంది, బయట రెస్పాన్స్ ఎలా ఉన్నది. మనం ఫస్ట్ సీజన్ 5లో చూస్తున్న మనకి చూస్తే అక్కడి నుంచి కనుక చూస్తే 6 ఫ్లాప్ అయింది. 6 ఫ్లాప్ అయినప్పుడు కూడా నాగార్జున హోస్టింగ్ మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళు మనం అద్భుతంగా ఆడేస్తున్నాం, ఆదిరెడ్డి గీతి వీళ్ళందరూ కూర్చొని మనం అసలు అన్ని సీజన్ల కంటే మనమే తోపుతున్నామని చెప్పి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారు అని అన్నప్పుడు బయట సీన్ లేదని చెప్పేసి అలా చెప్పగలిగి ఫస్ట్లోనే కనుక నాగార్జున చెప్పుంటే కనుక అంత లేదు, బయట అంత ఫ్లాప్ అయ్యేది కాదు. ఎందుకనంటే అసలు వాళ్ళ ఆట తీరు ఎలా ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఆట ఆడేవాడికి ఇప్పుడు మనం గ్రౌండ్లో 6 కొడుతున్నామా 4 కొడుతున్నామా లేదంటే డక్అవుట్ అవుతున్నామా అని చెప్పేసి మనకి చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ మనకి కొట్టివాడికి గ్రౌండ్లో కూడా తెలిసిపోతుంది. సో మనం చెప్పగలగాలి అక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అని చెప్పేసి చెప్పలేదు. అలా చెప్పలేదు కాబట్టే 6th సీజన్ ఫ్లాప్ అయింది. కానీ 7th సీజన్కి వచ్చేసరికి ఏదైతే ప్రతిదీ కూడా టాస్క్ దగ్గర నుంచి మొదట గేమ్ని ఆడించిన విధానం దగ్గర నుంచి అంతా కూడా కొంచెం ప్రతిదీ కూడా పకడ్బందీగా వీళ్ళంతా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిదీ కూడా చాలా ఆలోచన చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకే సీజన్ 7 హిట్ అయింది. సో ఎప్పుడు కూడా హిట్ ఫ్లాప్ అనేది ముందు ప్రీవియస్ ఎపిసోడ్ తోటి ప్రీవియస్ సీజన్ తోటి కంపేర్ చేసి చూస్తుంటారు. అలా చూస్తే ఈ సీజన్ ఫస్ట్ వీక్ ఎపిసోడ్కి సంబంధించి చెప్పాలని అంటే ఫస్ట్ వీక్ అంతా చాలా చప్పగా మామూలుగా పరిచయాలు ఇలా చాలా చప్పగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏందని అంటే ఫస్ట్ కంటెస్టెంట్ హౌస్లోనే ఫస్ట్ డే నుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయి. సరే ఆ గొడవలలోని కరెక్ట్ పాయింట్ మీద దెబ్బలాడారా లేదా ఇదంతా పక్కన పెడితే ఒక హోస్ట్గా దాని మీద ఒక విశ్లేషణ చేయడానికి లేదనంటే ఇది తప్పు ఇది రైట్ యాక్చువల్గా ఫస్ట్ వీక్లో ఇలాంటి స్కోప్ ఉండదు. కానీ నాగార్జునకి మంచి స్కోప్ వచ్చింది. కానీ ఈ ఆయన సాటర్డే ఎపిసోడ్ అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసింది ఆయన హోస్టింగ్ పరంగా చూస్తే. కంటెస్టెంట్లు ఆయన తీసుకున్న విధానం ఎందుకనంటే మన నామినేషన్స్ ఎపిసోడ్స్ చూసిన దానికంటే కూడా సాటర్డే ఎపిసోడ్ కోసం చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే నాగార్జున వస్తారు, ఎవరిని తిడతారు, అక్కడ తిట్టి విధానంలో కూడా నాగార్జున అంటే ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్లో కానీ నాగార్జున మీద విమర్శలు వచ్చిన అంటే అక్కడ 14 మంది ఆడుతున్నప్పుడు కరెక్ట్గా ఒకరిని కనుక పొగిడాడనంటే మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. కానీ మెజారిటీ పీపుల్ ఏం చేస్తుంటారు అని అంటే కరెక్ట్ రీజన్ చెప్పినప్పుడు అతను తప్పు అని చెప్పినప్పుడు తప్పుని తప్పుగా ఎవరైనా చెప్తారు. చెప్పి విధానంలో కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. నాగార్జున చెప్పింది కరెక్టే అని చెప్పేసి చెప్పగలగాలి. కానీ ఈ ఫస్ట్ సీజన్ ఈ వారంలో కనుక మనం చూస్తే ఆయన చెప్పిన రీజన్స్లో కానీ అసలు మనం చూస్తుంటే మనకే కన్ఫ్యూజన్ ఉంది. ప్రేరణని అంటే ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. ఇన్ని మార్కులు వస్తాయి, 35 మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరినీ ఫ్లాప్ లిస్ట్లో పెడుతున్నా, నాకు కావాల్సింది 65, నెక్స్ట్ వీక్ నుంచి 65 రావాలి. మన యాంకర్ ఆమె విష్ణుప్రియకి అయితే నాకు 95 రావాలి అని చెప్పేసి అందరికీ మార్కులు వేసుకుంటా వచ్చి ఒక 5గురిని ఫెయిల్ చేశారు. మిగతా వాళ్ళు 65 రావాలని చెప్పేసాను. ఇప్పుడు మార్కులు వేసి ఒక టీచర్ మార్కులు వేస్తున్నారని అనుకుందాం. మార్కులు వేసి టీచర్ మార్కులు వేసేటప్పుడు ఆయన కూడా మార్కులు కూడా అతనే ఫెయిల్ అవుతుంటే ఇంకా స్టూడెంట్స్ అతను మాట ఏమంటారు. ఇప్పుడు అతను ఒక టీచర్ కింద లెక్క బిగ్ బాస్ హౌస్కి. సో స్టూడెంట్స్కి మార్కులు వేస్తున్నప్పుడు
95 అన్నారు కాబట్టి 96 మార్క్స్ అంటే అబౌవ్ నాగార్జునకి వచ్చినప్పుడే వీళ్ళని కరెక్ట్గా జడ్జ్ చేయగలరు. జడ్జ్ అంటే అతను మనం ఒకరిని ఇలా నువ్వు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చెప్తున్నామంటే అసలు తప్పప్పుల్ని మనం ఎంతవరకు బేరీజు వేసి అసలు ఇది తప్పుని తప్పే ఒప్పుని ఒప్పే అని ఖండించగలిగే సిచ్యువేషన్లో ఉన్నప్పుడే అతను హోస్ట్గా పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒకరికి నచ్చచ్చు, ఆయన చెప్పింది ఒకరికి నచ్చకపోవచ్చు, కానీ ఆడియన్స్ మెజారిటీ చూసుకున్నప్పుడు ఇది తప్పులా చెప్పలేకపోయినప్పుడు ఆయన హోస్టింగ్ అనేది అంటే ఫస్ట్ వీక్లో ఆయన అన్నారు ప్రేరణని ఫ్లాప్ లిస్ట్లో పెట్టారు. అసలు ఆమెని ఎందుకు ఫ్లాప్ లిస్ట్లో పెట్టారో అర్థం కాదు. ఎందుకనంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడింది, వాయిస్ వినిపించింది, నీలో స్పార్క్ కనిపించలేదు, అందుకే నువ్వు అవసరం వచ్చినప్పుడు కానీ లేవు అని చెప్పేసి అని అన్నారు. అదే విషయంలో మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఆ కంపారిజన్ వచ్చేస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఇప్పుడు యష్మి గౌడని అసలు రేంజ్లో పొగిడారు. సరే ఆమెకి గేమ్ని అదే పాయింట్ల మీద మాట్లాడినప్పుడు అంటే ఈయన ఎంత నిజం, ఒకవేళ నిజంగానే అదే కదా గేమ్ అంటే వాళ్ళిద్దరి మధ్యన సీతకి యష్మి గౌడకి జరిగిన డిస్కషన్లో అదే కదా గేమ్ అని అంటే మరి ఆమె ఇష్టం అది అని చెప్పేసి అన్నారు. ఎంత గేమ్ అయినా ఏమైనా హౌస్లో 14 మంది ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి మొత్తం పని అంతా అప్పగించేసినప్పుడు చూసి జనానికి యాక్చువల్గా నాగార్జున యష్మి గౌడ్ వైపునో లేదంటే విష్ణుప్రియ వైపునో లేదంటే నిఖిల్ వైపునో వీళ్ళ వైపుల నుంచి మాట్లాడడం కదా, అన్ని వైపుల్ని తీసుకుని వచ్చి ఆడియన్స్ వ్యూ ఏందన్నది గమనించాలి. అప్పుడే నీకు పర్ఫెక్ట్గా ఆయన వాళ్ళ వ్యూలోనే నువ్వు మాట్లాడేసి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన విష్ణుప్రియకి లేదంటే సోనియాకి డిస్కషన్ జరుగుతుంది అని అనుకుందా. జరిగినప్పుడు వాళ్ళిద్దరి వ్యూలోనే ఈమె వ్యూలోనే ఈయన అడగటం కాదు, వాళ్ళిద్దరి వాదనలోనే ఆడియన్స్ వ్యూ ఏందన్నది చెప్పేసి ఆ వ్యూలో వెళ్తే అప్పుడు నాగార్జున చేసింది కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి అని తెలుస్తుంది. యష్మి గౌడ విషయంలో కూడా అదే జరిగింది. నిజంగానే నువ్వు గేమ్ ఆడింది, గెలిచింది, పనులన్నీ ఒకరి మీద పెట్టేసినప్పుడు నువ్వు అలా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. సరే తీసుకుంటే తీసుకున్నది, కానీ చెత్తబుట్టలో పడేసిన దాని మీద అది నిజంగానే చెత్త డిస్కషన్ కావచ్చు. నువ్వు అలా చేయకుండా ఉండుంటే అంటే చాలా మంది కూడా ఇలా ఒకరినే టార్గెట్ చేస్తారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరు ఒక మనిషిని హర్ట్ అవుతుంది. ఇప్పుడు సీత అక్కడ ఏడుస్తుంది, నేను ఏమైనా పని చేయడానికి వచ్చానని చెప్పేసి. ఇప్పుడు అప్పుడు సోనియా వీళ్ళు ఏడుస్తుందని చెప్పేసి విష్ణుప్రియ వచ్చి ఇలా అయినప్పుడు నువ్వు ఆమెను ఏడ్చి దాని మీద నువ్వు ఇలా ట్రిగర్ చేస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు అదే విషయంలో ఇక్కడ ఎందుకు అడగలేదు? ఇది సరే యష్మి గౌడ ఫస్ట్ 3 టాస్కుల్లో ఆమె గెలిచింది కాబట్టి ఆమె పవర్స్ ఇచ్చారని అనుకుందా. యష్మి గౌడ వీళ్ళు ఆ రింగ్ టాస్కుల్లో శరీరం మీదుగా కరెక్ట్గా ఆడారు. బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో శరీరం మీదుగా మొత్తం బాడీ నుంచి పాస్ చేయాలని చెప్పేసి అని అన్నారు. ఈ నైనికా టీం వాళ్ళు ఏం చేశారంటే కొంచెం స్ట్రాటజీ ప్లే చేసి శరీరం మీద తల మీద నుంచి ఎక్కువ అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నది, మేము ఇలాగే ఇలాంటి గేమ్స్ ఆడడం, మేము ఏదైనా నీతిగా న్యాయంగా ఆడతామని చెప్పేసి అన్న ఆమె. ఇక్కడ ఏంటంటే ఆ బ్రిక్స్ వరుసగా ఉన్నప్పుడు పృథ్వీ వచ్చే టక్కని గెంటేసి వెళ్ళినప్పుడు అది స్ట్రాటజీ. మళ్ళీ దాన్ని ఏంటంటే పృథ్వీ రాగానే చేతులు టక్కని ఇలా కొట్టి బలి ఆడమని చెప్పేసి అని అంటారు. అదేం స్ట్రాటజీ మరి? ఇప్పుడు నువ్వు నీతిగా న్యాయంగా ఆడాను అని అన్నప్పుడు స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తేనేమో అది స్ట్రాటజీ కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు. నువ్వు ప్లే చేస్తేనేమో స్ట్రాటజీ అని ఎలాగనుకోండి. ఈవెన్ ఫస్ట్ థ్రెడ్స్ మీద నిలబడి ఫస్ట్ టాస్క్లో హౌస్లో జరిగిన ఫస్ట్ టాస్క్లో తాళ్ళ మీద నిలబడాలి అని అన్నప్పుడు ఆమె తాళ్ళ మీద నిలబడి గట్టిగా ఊపి బేవకని కింద పడేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని కూడా నైనిక ఉన్నప్పుడు గట్టిగా ఊపినప్పుడు ఏమైందంటే వాళ్ళు కింద పడిపోయారు. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, థ్రెడ్ అని పట్టుకుని అలా బ్యాలెన్స్ చేసుకుని నిలబడగలగాలి అని అన్నాడు. ఈమె అక్కడ ఆ స్ట్రాటజీ తప్పని అని అనలేదు. ఎందుకంటే ఊపడము గెంటడం ఇలాంటివి జరుగుతాయని అలాంటి టాస్క్ పెట్టారు. కానీ అక్కడ నువ్వు ఎదరోళ్ళు స్ట్రాటజీ వాడినప్పుడు దాన్ని తీసి పడేసినప్పుడు నువ్వు తాడు నూపడం కరెక్టే కదా. ఈ పాయింట్ అని ఇంకొకటి ఆ బ్రిక్స్ టాస్క్లో యష్మి గౌడని గెలిపించాలి అని అనుకున్నారు కాబట్టి అనేది క్లియర్గా కనపడింది. ఎందుకనంటే యష్మి గౌడకి సంబంధించి ఆ టీంలో ఎక్కువైతే ఆ బ్రిక్స్ ఎక్కువ ఉన్నాయో అప్పుడు గేమ్ని ఆఫ్ చేశారు. ఆ గేమ్ మొత్తం ఆఫ్ చేసేసి ఆమె బజర్ మోగింది, ఆమె విజేత కింద ప్రకటించేశారు. సో కాసేపు ఆగితే బ్రిక్స్ మూవ్ అయినప్పుడు కింద పడిపోయింది. అప్పుడు బజర్ కనుక వస్తే ఆమె ఓడిపోయేది కదా. కానీ కరెక్ట్గా అప్పుడే నీకు ఆ బజర్ మోగింది అని అంటే ఆమె అంటే
ఈమెని క్లియర్గా కనబడిందండి, ఈమె గెలిపించాలని అనుకుంటున్నారు అనేది క్లియర్గా కనబడింది. అదే విషయాన్ని ఇక్కడ నువ్వు ప్రస్తావించవచ్చు కదా, స్ట్రాటజీ ఆడింది నువ్వే అని అంటున్నావు, నువ్వు స్ట్రాటజీ, మరి అదే స్ట్రాటజీ వాళ్ళు పే చేసినప్పుడు నువ్వెందుకు దాన్ని కౌంటర్ చేయలేదు అని చెప్పేసి ఆడుకుంటే బాగుండేది. ఇంకొకటి బేబక్ విషయంలో కుక్కర్ విజిల్స్ దీనికి సంబంధించి జరిగింది. ఆయన అన్ని కుక్కర్లు ఒకలా ఉండవు అని చెప్పేసి అని అన్నప్పుడు, నెక్స్ట్ డిస్కషన్లో జరిగినప్పుడు సోనియాకి సంబంధించి డిస్కషన్స్ జరిగినప్పుడు అందరిని పిలిచి ప్రేరణ విషయంలో నువ్వు అదే రిబ్బన్స్ ఏదో బాత్రూంలో వేస్తున్నారు అని అన్నప్పుడు సోనియా వచ్చేసి అన్నీ ఒకేసారి నువ్వు అందరిని పిలిచి చెప్పాలి, నువ్వు ఇలాగా అందరూ చెప్పొద్దు అని చెప్పేసారు. మరి కిచెన్లో కుక్కర్ విజిల్స్ ఎక్కువైంది, అది నువ్వు పట్టించుకోలేదని చెప్పేసి అందరిని పిలిచి చెప్పలేదు కదా ఆమె. సో ఇలాంటి పాయింట్లన్నీ కూడా జనం చూస్తుంటారు. ఆ పాయింట్లు తీసి నువ్వు చేస్తే ఒకవేళ అదే అంటే వారం మొత్తం గేమ్ అంతా చూసిన తర్వాత నువ్వు ఇలా చేస్తున్నావు. ఆదిత్య ఓంకి సంబంధించి కూడా యాక్చువల్గా లాస్ట్ వీక్లో చూస్తే ఆదిత్య ఓం పృథ్వీ వాళ్ళ మధ్యన జరిగిన కాన్వర్జేషన్ చాలా ఫన్నీగా అనిపించింది. టోటల్ మొత్తం అన్నీ చూసుకుని ఉంటే ప్రోమోలో కూడా అదే కట్ చేసేసారు. అసలు నువ్వు అసలు ఎక్కడ కనిపించట్లేదు, నాకు నువ్వు పెద్దన్న పాత్ర పోషించట్లేదు అని చెప్పేసి అని అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్లో శివాజీ ఎందుకు ఆయన నెగిటివ్ అయ్యి చాలా వరకు నెగిటివ్ అంటే ఆయన అభిమానించే వాళ్ళు ఆయన అభిమానించవచ్చు కానీ అతను ఎందుకు నెగిటివ్ ప్రతి దాంట్లో నువ్వు పెద్దన్నలాగా ఫీల్ అయ్యి శివన్నలాగా ఫీల్ అయ్యి నువ్వు అందరిలోని ఎందుకు వాళ్ళ విషయం నీకెందుకు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కానీ మిగతా ఇంకా ఆ టీంలో స్పై టీంలో వాళ్ళ వారి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలాసార్లు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు అదే ఆ తప్పు నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అడగడం కూడా చాలా నచ్చలేదు. ఎందుకంటే ఆయన తప్పు ఎవరన్నా నువ్వు చేసిన తప్పు అని అంటే అవును సారీ అని చెప్పేసి చెప్తున్నాడు, అతను వాయిస్ రేజ్ చేసిన చోట రేజ్ చేస్తున్నాడు, తర్వాత మాట్లాడే చోట మాట్లాడుతున్నాడు, నవ్వించే చోట నవ్విస్తున్నాడు. అంటే అతను బిగ్ బాస్ హౌస్లో స్పేస్ ఇవ్వడం స్పేస్ తీసుకోవటం కానీ ఆ స్పేస్ తీసుకునే విధానం మంచిదా చెడ్డదా అనేది కూడా ఆడియన్స్ చూస్తుంటారు. ఇప్పుడు ఆదిత్య ఓంని అయితే అలాగే ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించింది. కూల్గా అతని గేమ్ అతను ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ కూడా ఆదిత్య ఓంకి 35 మార్క్స్ కంటే తక్కువ వేసి ఫెయిల్ చేయడం కూడా చాలామందికి నచ్చలేదు. ఒకవేళ మన విష్ణుప్రియ విషయంలో నీకు 95 మార్క్స్ రావాలి అని చెప్పేసి అంటే కొంతవరకు ఆమె ఆటలో సరిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఇలా చేశారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా నిన్న జరిగిన ఈ ఎందుకనంటే నాగార్జునకి సంబంధించి నచ్చింది నచ్చకపోతే మనం ఒక ఎపిసోడ్ చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కంపారిజన్ అనేది అంటే హౌస్లో జరిగింది, ఆయన ఏమన్నారు మొత్తం ఓవరాల్గా జరిగింది దాని మీద చూసి నువ్వు సరిగా స్పార్క్ లేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు మార్క్స్ తక్కువ వేస్తున్నాము అని అంటే అసలు అక్కడ హౌస్లో జరిగిన గొడవల్ని ఏది కరెక్టు ఏది రైటు అని చెప్పేసి మనకంటే ముందే ఆడియన్సే డిసైడ్ అవుతున్నారు. ఏదైతే నువ్వు ఇది డిస్కషన్ జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు వాదనలో ఇది జరిగింది కాబట్టి ఇది కరెక్టు ఇది రాంగు అని చెప్పేసి దాట్ల మీద జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ కూడా వాళ్ళకి ఆడియన్స్ మెజారిటీ ఆడియన్స్ ఎలాగైతే అనుకుంటున్నారో దానికి దగ్గరగా దాన్నే పోలినట్టు లేకుండా దానికి దగ్గరగా ఉండాలి. అసలు టోటల్ కన్ఫ్యూజ్గా అనిపించింది. అసలు ఆయనకి అసలు హౌస్లో ఏం జరిగిందో తెలియకుండా కనుక హోస్టింగ్ చేశారా అన్న అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ జరిగిన గొడవలు ఒకటి, అక్కడ మనకి చూపించింది ఒకటి, మనం అనుకున్నది ఒకటి. నాగార్జున వస్తారు వీళ్ళ క్లాస్ పీక్, ఇప్పుడు యష్మి గౌడ ఖచ్చితంగా సరిగా ఇలా నిర్ణయాలు తప్పని చెప్పేసి ఖచ్చితంగా క్లాస్ పీకుతారు అని అనుకున్నాం. ఆమె వచ్చి ఆమెనుకోవటం, సోనియా తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో విష్ణుప్రియ మధ్యన డిస్కషన్లో జరిగినప్పుడు ఆమె కూడా ఆమె కంటే పాస్ మార్కులు ఇప్పుడు కిరాక్ సీత కంటే కూడా సోనియాకి ఎక్కువ మార్కులు వేసి మళ్ళీ ఫస్ట్ ఆమెనే సేవ్ చేయడం కూడా ఇవన్నీ సరిగా అంటే ఆడియన్స్లో ఏదైతే ఇలా జరిగితే బాగుంటుంది ఇలా అడిగితే బాగుంటుంది అంటే నాగార్జున సాటర్డే ఎపిసోడ్కి వస్తున్నారని అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ మీద అడుగుతారు, ఖచ్చితంగా ఈ పాయింట్ మీద నిలదీస్తారు, ఖచ్చితంగా ఈవిని తిడతారు, ఖచ్చితంగా ఇది చేస్తారు అని ఒక హోప్స్ ఉంటాయి. ఆ హోప్స్కి మనం ఏంటంటే ఆయన హోస్టింగ్ కనుక నెక్స్ట్ దానికి పైన ఉన్నదనుకో ఆయన బాగా చేశారని చెప్పేసి అని అనుకుంటారు. 7th సీజన్ అంత హిట్ అయిందనంటే అదే జనం ఏదైతే మాట్లాడుకుంటున్నారో దాని మీదే డిస్కషన్ చేశారు, దాని మీద నడిచింది. కానీ ఇక్కడ ఏమైందని అంటే అసలు అవి మనమంతా అనుకున్నది ఒకటైతే ఆయన చెప్పింది ఒకటి అన్నట్టుగా అయిపోయింది.
ఇదే ఎఫెక్ట్ టోటల్ సీజన్ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ డే నాగార్జున లాంచింగ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సాటర్డే వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఎవరిని తిడతారు అనేది ఉంది. అందులో కనుక నీకు అంటే ఫస్ట్ మనం ఒక సీజన్ని పైకి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ సాటర్డే ఎపిసోడ్ కూడా చాలా కీలకం. సో అది సాటర్డే అయితే కొంచెం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఇంకా ఆదివారం ఎపిసోడ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా ఆ ఎలిమినేషన్ కానీ ఆ పాటలు పాడించడం అంతాక్షరి ఇదంతా కూడా రొటీన్గా ఇంతకు ముందే మనం కాపీ పేస్ట్ అన్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే పేరు మార్చింది కానీ ఆట అంతా సేమ్ అదే. కాకపోతే నిన్న వాళ్ళు మరి తెలుగు కంటెస్టెంట్కి ఎందుకు తెలుగు సినిమా పేర్లు, సినిమా టాప్ హీరోలు తెలుగు సినిమా పేరు చెప్పడానికే వాళ్ళు చాలా ఇబ్బంది. అందుకే నేను నాగార్జున తన పేరు చెప్పుకోలేదు, నా సినిమా పేర్లు కూడా చెప్పరేమో అని చెప్పేసి ఆయన సినిమా పేరు చెప్పుకోలేదేమో. కానీ అది కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం తెలుగు ఇప్పుడు టాప్ హీరోలు అందరి పేర్లు వాళ్ళు ఒక 4-5 పేర్లు చెప్పకుండా నీకు పవన్ కళ్యాణ్ పేర్లు టాప్ హీరోలు అంటే అగ్ర హీరోలు అంటే వీళ్ళు కొన్ని ఏ చిన్నగా హీరోలు కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లు అనేది కొమ్మని స్ట్రైక్ అవ్వదు, చెప్పలేకపోయారని అంటే అనుకోవచ్చు. లేదంటే హీరోయిన్ పేరు మనకు తెలిసి లేదనంటే మిగతా భాషలో ఇచ్చారు అని అంటే అనుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే వాళ్ళ హీరోల పేర్లు కూడా పైగా అందులోనే మనకు తెలుగు అక్కడ నిఖిల్ టక్క కన్నడ అయ్యుండి కూడా టక్క చెప్పాడు. సేమ్ ఆపోజిట్ లో సీత ఉన్నప్పుడు కానీ మన తెలుగు అమ్మాయి, వాళ్ళు ఉన్నప్పుడు సూర్య ఉన్నప్పుడు కానీ ఆమె ఎన్టీఆర్ సినిమా బాలకృష్ణ సినిమా పేరు చెప్పండి ఎన్టీఆర్ సినిమా పేరు చెప్తుంది. ఎన్టీఆర్ నేను ఎప్పుడు చేశాడు రావాలి అంటే అక్కడ కొంచెమైనా మన తెలుగు సినిమా తెలుగు వాళ్ళ అవకాశాలు ఇవ్వాలి ఇలా చెప్పినప్పుడు మన తెలుగు సినిమా పేర్లే కదా, పై భాషలో అడగలేదు కదా. సో ఇది కూడా మనకి కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా నిన్నటి ఎపిసోడ్లో నేర్పింది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఇదంతా మళ్ళీ వాళ్ళ ఫిట్టింగ్లు పెట్టడము. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో ఈ జంతువుల పేర్లతోటి లేదంటే పక్షులు ఇవి పెట్టడం కూడా కొంచెం మరీ గాడిద నక్క ఈ పేర్లు పెట్టకుండా లాస్ట్లో కూడా కూరగాయలు కానీ లేదంటే హాట్ అని కానీ లేదంటే మిర్చి అని కానీ ఇలాంటివి పెట్టితే కొంచెం వాళ్ళకి కూడా పర్లేదు. బుర్రలేని గాడిద, తెలుగు తప్పు గాడిద, నక్క ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం హట్టింగ్ అనిపించింది. ఆ బోర్డు మనం మెల్లో వేసుకుంటున్నామని అంటే ఆ కాసేపైనా దాన్ని మనం మోయడం కొంచెం భారంగానే అనిపిస్తుంది. ఆ టాస్క్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది ఓవరాల్. సో ఈ మొత్తం నిన్న ఈ 2 రోజులు జరిగిన ఈ టాస్క్లు ఇదంతా చూసుకుని ఉంటే నాగార్జున అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వేశారు కాబట్టి మనం కూడా అన్ని పాస్ మార్కులు కూడా రాలేదేమో అని అనిపించింది నాకు. ఎందుకని అంటే వాళ్ళందరికీ ఫెయిల్ అని చెప్పేసి ఎలాగైతే అని అన్నారు. సో టీచర్కి పాస్ మార్కుల కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు 65 అని అన్నారు కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియకి 95 కంటే ఎక్కువ రావాలని చెప్పేసి ఆయనే హోస్ట్గా కోరుకున్నప్పుడు అలాంటి బిగ్ బాస్ గేమ్ని హోస్ట్ చేస్తున్న ఆయనకి 96 అంతకంటే ఎక్కువ రావాలని మనం అనుకోవడంతో తప్పలేదు. కాబట్టి ఆ మార్కులు అయితే రాలేదు, పాస్ మార్కులు కూడా అత్యవసరంగా వచ్చినాయేమో అని అనిపించింది. అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చేమో. అంటే ఇప్పుడు నాగార్జున గారు వచ్చి ఆ మిస్టేక్ చేసిన వాళ్ళందరినీ సెట్ చేస్తే ఈ వీకే సెట్ చేస్తే రేపటి నుంచి అందరూ మంచిగా ఉండి కంటెంట్ రాదే అనే ఉద్దేశంగా కొంచెం అలా ప్లే చేశారేమో అనుకోవచ్చు. మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ అంటే మిస్టేక్ ఏంటి అన్నది కాదు, అక్కడ మిస్టేక్ చిన్నదా పెద్దదా అనేది చూస్తుంటారు. అంటే ఇతను చేశాను సరే అని చెప్పేసి ఇలాగా అని చెప్పేసి ఇప్పుడు కూరలో కారం ఎక్కువైంది, పప్పు ఎక్కువైంది, కుక్కర్ విజిల్. ఇప్పుడు అన్ని కుక్కర్లు ఒకలాగే సౌండ్ రావు అని చెప్పేసి చెప్పిన అన్ని కుక్కర్లు ఒకలాగే పని చేయమని చెప్పిన నాగార్జున ఆ కుక్కర్ మ్యాటర్లో రాకపోతే ఎందుకు గొడవ పెట్టామని చెప్పేసి సోనియాని ఎందుకు అడగలేదు? అడుగుంటే మంచిగా ఉండేది కదా. నువ్వు బాత్రూంలో అందరూ పిలిచి చెప్పాలని చెప్పి నువ్వు అందరి ముందు అందరూ ఎందుకు చేసామని అడుగుంటే అబ్బా కరెక్ట్ పాయింట్ అడిగారా మనకే అనిపించేది కదా. సో అలా చిన్న చిన్న పాయింట్ని హైలైట్ చేయరు అనుకున్న పాయింట్ని హైలైట్ చేసి హైలైట్ చేస్తారన్న పాయింట్ని హైలైట్ చేయకుండా వదిలేయడంతో అది సీజన్ మీద ఎఫెక్ట్ పడే ప్రభావం ఉంటుంది. డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ హోస్టింగ్ వల్ల కూడా సీజన్ అనేది చాలా హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంటుంది. అయితే ఇంకొక డౌట్ ఇక్కడ జనరల్ గా మనకి బిగ్ బాస్ లో ఏంటంటే ఓటింగ్ పరంగా అయితే డెఫినెట్లీ వాళ్ళు సేవ్ చేయరు. అంటే టాప్ లో ఉన్న కంటెస్టెంట్ ని ఫస్ట్ సేవ్ చేయరు డెఫినెట్లీ ఏ సీజన్ లో. అది ఓకే ఒప్పుకున్నాం, సరే సోనియాని ఫస్ట్ సేవ్ చేశారు. బట్ ఇక్కడ పోల్స్ లో మణికంఠ లేదా విష్ణుప్రియ ఎక్కువగా టాప్ లో ఉన్నారు మనకి చూసుకుంటే.
మరి మణికంఠ మోస్ట్లీ టాప్ 1 టాప్ 2 ఉన్న అతన్ని ఫైనల్ గా చూస్తే డేంజర్ జోన్ లో బేబక్క పక్కన నిలబెట్టారు. ఆల్రెడీ అతను చాలా లోలో ఉన్నాడు, చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. బట్ అట్లీస్ట్ ఒక సెకండ్ థర్డ్ పర్సన్ గా కూడా సేవ్ చేయకుండా అతను ఎందుకు అసలు డేంజర్ జోన్ లో ఉంచారు? అంటే లీస్ట్ ఓటర్స్ నైనా ఉంచాలి కదా, అతను హైయెస్ట్ ఓటర్ గా ఉన్నప్పుడు. యాక్చువల్ గా ఈ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో నాగార్జున కూడా చెప్పారు, ఎందుకనంటే ఫస్ట్ సేవ్ అవుతామని అంటే మీకు ఎక్కువ ఓట్లు వచ్చినట్టు కాదు, లేదంటే లాస్ట్ సేవ్ అవుతున్నామని అంటే మీకు లాస్ట్లో మీకే లీస్ట్ ఉన్నారనేది కాదు, దీనికి ఓటింగ్కి సంబంధం ఉండదని చెప్పేసి. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ అందరికి వచ్చేది ఏంటంటే మణికంఠని ఎందుకు లాస్ట్ వరకు ఉంచారా, ఆయన టాప్లో ఉన్నాడు కదా అని చెప్పేసి. ఎందుకంటే పోల్స్ ఓటింగ్కి నెక్స్ట్ వాళ్ళు తీసుకునే నిర్ణయానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకనంటే పోల్స్లో వచ్చింది, యాక్చువల్గా పోల్స్లో వచ్చేది ఓటింగ్ని దాదాపుగా ఫైనల్లో వచ్చి వాళ్ళ బిగ్ బాస్ హాట్స్టార్లో వీటిలో మిస్డ్ కాల్ ద్వారా వచ్చి ఓటింగ్కి, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఓట్లు వేసేది జనమే కాబట్టి మనం ఒక ఇది ఇంతకు వస్తున్న అంచనా వేయచ్చు, కరెక్ట్గానే అంచనా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ బిగ్ బాస్ అనేదానికి ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళే ఈ బిగ్ బాస్ ఓట్లు వేస్తుంటారు కాబట్టి అక్కడ కొత్తగా వచ్చి బయట నుంచి వచ్చి పోల్స్లో ఓట్లు వేసి అంత ఉండదు. ఇక్కడ మణికంఠను కనుక లాస్ట్ వరకు ఎందుకు వచ్చారు అని అంటే, బిగ్ బాస్ ఆట మొదటి నుంచి కూడా మనకి ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఇతన్ని ఎక్కువ. ఎందుకంటే మణికంఠని ఎక్కువ స్క్రీన్ స్పేస్ కనపడుతుంది, మణికంఠని ఎక్కువ చూపిస్తున్నారు, అతను మాట్లాడినప్పుడు చూపిస్తున్నారు, అతని గురించి హౌస్ లో వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు చూస్తున్నారు. మణికంఠ అనే పేరు వినపడిందంటే కెమెరాలు ఆటోమేటిక్గా అతని వైపు ఫోకస్ అయిపోతుంది. సో జనానికి ఏమనిపిస్తుంది అని అంటే మణికంఠని హైలైట్ చేస్తుంది. కొంతమంది అయితే బిగ్ బాస్ మంచి దత్తపుత్రుడు దొరికేశాడు ఈ సీజన్ కి, ప్రతి సీజన్ కి దత్తపుత్రిక ఉంటుంది, ఈసారి దత్తపుత్రుడు దొరికేశాడు అని చెప్పేసి ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా బిగ్ బాస్ ఆట మనం ఎలా ఆడుతున్నాము అనే దానికంటే కూడా మనల్ని ఎలా చూపిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే అతను మణికంఠ మాట్లాడిన స్క్రీన్ స్పేస్ ఎక్కువ, అంటే నెగిటివ్గానా లేదంటే అతను నచ్చుతుందా నచ్చట్లేదా అని పక్కన పడి, నచ్చింది కాబట్టి అతను పోల్స్ అన్నిటిలో కూడా టాప్లోకి వచ్చారు. అంటే ఒక సెంటిమెంట్కి కనెక్ట్ అయితే కనుక, ఒక సింపతి డ్రామా వర్కౌట్ అయితే కనుక అతను నామినేషన్ నుంచి సేవ్ అవటం, ఎలిమినేషన్ నుంచి సేవ్ అవటం కాదు, విన్నర్ కూడా అవుతాడని చెప్పేసి లాస్ట్ సీజన్ బట్టి మనకి తెలిసిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మణికంఠని ఎక్కువ ప్రోమోలో అతన్నే చూపించడము, ఎక్కువ స్క్రీన్ స్పేస్ అతనికే ఇవ్వటము. ఏంటంటే బిగ్ బాస్ కావాలని ఇతను ఉంచుతున్నాడు, ప్రోమోలని కూడా ఇతనే చూపిస్తున్నాడు, ఎక్కువ అతనికే స్క్రీన్ స్పేస్ ఇస్తుంది. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ని ఎలాగైతే హైలైట్ చేశారు, ఇతను కూడా అలాగే చేస్తున్నారు అనే కామెంట్ ప్రోమో వచ్చిందని కింద వరుస కామెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. సో మేము అలా కాదు అని చెప్పే ఉద్దేశంలో అయ్యి ఉండొచ్చు ఇది. ఎందుకంటే లాస్ట్ వరకు నిజంగా సేవ్ చేయాలని అనుకుంటే సోనియాని ఫస్ట్ ఎందుకు సేవ్ చేశారు ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంటుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. బేబక్క కాకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నప్పుడు కూడా చాలా మంది సోనియా పేరు వచ్చింది, పృథ్వీ పేరు వచ్చింది, ఇలా లీస్ట్లో ఉంటారని చెప్పేసాను. ఫస్ట్ ఆమెను సేవ్ చేయడమే కూడా ఇదేందని చెప్పేసి అని అనుకున్నారు. ఈవెన్ మణికంఠ లాస్ట్ వరకు ఉంచడం కూడా కొంచెం మీరు అన్నట్టుగానే విచిత్రంగానే అనిపించింది. కానీ అక్కడ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఒక ఆట మీద అంటే వాళ్ళ క్రెడిబిలిటీకి దెబ్బతినే వస్తుంది అని అనుకుంటే దాన్ని ఎంతో కొంత ప్యాచప్ వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు. సో ఇప్పుడు కూడా లాస్ట్ సీజన్లోనే ఒక బిగ్ బాస్కి ఉన్న క్రెడిబిలిటీ, అతన్ని ఒక సింపతి డ్రామాతో విన్నర్ చేశారు అన్నది, అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు చేశారు, ఇది అంతా ఆ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ షో గురించి అక్కడ ప్రభుత్వాలు ధ్వంసం చేయడం, ఇదంతా చూస్తే అతను విన్నర్ చేయడం వల్ల ఎంతో కొంత డ్యామేజ్ అయ్యిందన్న దాంట్లో అవగాహనలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. సో అదే సింపతి డ్రామా మళ్ళీ స్టార్ట్ అయ్యింది కాబట్టి అతను నిజంగా సింపతి డ్రామా ప్లే చేస్తున్నారా లేదంటే అతను నిజంగానే మళ్ళీ అతను సెపరేట్ అదంతా కాబట్టి. కానీ ఒక మాట అయితే వస్తుంది కదా, ఇతను కావాలని ఇలా ఉంచుతున్నారు, కావాలని అతన్ని హైప్ ఇస్తున్నారు అనేది. సో అలా కాదు అని చెప్పుకునే ఉద్దేశంలో అతను చివరి వరకు ఉంచారేమో అని అనుకోవచ్చు. కావచ్చు, ఓకే, అది ప్రూవ్ చేసుకుందామని అయితే వచ్చారంట. అలాగే వెళ్ళేటప్పుడు నాగార్జున గారు కూడా ఈ వీక్ లో మీకు ఇంకా కొన్ని షాకులు రాబోతుంటే, ఈ వీక్ లో మీకు కొంచెం కొత్తగా ఉంటది ఇంకా రాబోతున్నాయి అంటే వైల్డ్ కార్డ్స్ అనుకోవచ్చా, లేకపోతే టాస్క్
టాస్క్లోనే డిఫరెంట్ అంటే అసలు ఊహించని విధంగా వెళ్తుంది వైల్డ్ కార్డులు అయితే రెడీ ఉన్నారు, ఎందుకంటే ఈ week లో. ఈ వీక్ లో అంటే ఈ వీక్ అని నెక్స్ట్ వీక్ పంపిస్తారా అన్నది ఇంకా ఇంకా క్లారిటీగా లేదు. clarity కానీ వైల్డ్ కార్డ్ అయితే ఇంకొక 4-5 వరకు వైల్డ్ కార్డులు రావచ్చు. అందులోను కూడా మాజీ కంటెస్టెంట్లు అంటే ఆల్రెడీ ఇంతకు ముందు బిగ్ బాస్ ఆహా, సీజన్ లో okay. వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అన్నారు. ఇంకొక సింగర్ తో పాటుగా మిగతా ఇంకొక కమిడియన్ మనకి ఏదైతే మనం miss అయింది మిస్ అవుతున్నారు అనుకున్నాం అనుకున్నా కాబట్టి ఒక కమిడియన్ రావచ్చు, అలాగే సింగర్ ని కూడా పంపిస్తున్నారు. సో ఇదంతా ఒక గేమ్, ఏదైతే వాళ్ళు ఈ వారం రోజులు ఆట వీళ్ళు లేకపోయినా ఆట నడుస్తుందిలే అని అనుకోని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు బేబక్ వెళ్ళిపోవడంతో ఎంతో కొంత కొంచెం ఫన్ ఇది మిస్ అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కమిడియన్ ని కానీ లేదనంటే సింగర్ ని కానీ సాంగ్స్ కూడా ఎక్కడ ఎవరు నిన్న కనుక ఆ గేమ్ చూస్తే మనకి సింగర్ కనుక ఉండుంటే సినిమా పేర్లు సాంగ్స్, ఎందుకంటే వాళ్ళు పనిచేసిన సింగర్ కాబట్టి వెంటనే చెప్పే అవకాశం ఉండేది. సో అలాంటి టాస్క్లు మన ఫస్ట్లోనే అనుకోండి, ఇలాంటి టాస్క్లో కనుక ఉండంటే సింగర్ కానీ లేదంటే కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు చెప్తారు అని అనుకుంటానికి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కాబట్టి టాస్క్లు మనకి సాటర్డే సండే ఎపిసోడ్లు కూడా చాలా ఎందుకంటే వీక్ మొత్తం జరిగే ఎపిసోడ్లకు ఒక రకమైన టీఆర్పీ రేటింగ్ ఉంటే వీకెండ్ ఎపిసోడ్స్ ఒక రకమైన రేటింగ్ ఉంటుంది. సో సీజన్ హిట్ ఆఫ్ ల్యాప్ అని డిసైడ్ చేసేది వీకెండ్ ఎపిసోడ్సే కాబట్టి సో వాటిని కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫన్ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, ఇవన్నీ కనుక చూసుకుంటే అవన్నీ ఎవరిలో ఉన్నాయో వాళ్ళని ఖచ్చితంగా పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం మరి. అనుకున్నాం ఇవన్నీ అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఈసారి ఉంటాయని అనుకుంటున్నాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అలాగే మనం అనుకున్నట్టు ఈ వీక్ చెప్పగా సాగితే నెక్స్ట్ వీక్ నాగార్జున గారు ఎలా పర్ఫామ్ చేస్తారో కూడా చూద్దాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఏమన్నా కొంచెం క్లాస్ ఇచ్చే ఛాన్సులు అలాంటివి ఏమన్నా చూద్దామండి. థ్యాంక్ యూ.